చాలా వరకు మనలో మార్పు వచ్చింది. ఒకప్పుడు మనలో ఉన్న కాఠిన్యం ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనలో ఉన్న మూర్ఖత్వం ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనలో ఉన్న విచ్చలవిడి జీవితం ఇప్పుడు లేదు. ఒకప్పుడు మనలో ఉన్న తొందరపాటు పనులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు మనలో ఉన్న మౌఢ్యం, మూఢత్వం ఇప్పుడు లేదు. చాలా విషయాల్లో విరిగిపోయాం. చాలా విషయాల్లో మార్పు. ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎలా వచ్చింది ఆ మార్పు? కఠినమైన ధర్మశాస్త్రం వల్ల వచ్చిందా? దేవుని ప్రేమ వల్ల వచ్చిందా? అబ్బా, అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టి వచ్చింది మనలో ఆ చేంజ్. అంతేకాదు, ఆనాడు ధర్మశాస్త్రాన్ని బట్టి భయపడ్డాం. ఈరోజు యేసయ్య ప్రేమను బట్టి యేసయ్యతో ప్రేమలో పడ్డాం. అందుకే యేసయ్యతో ప్రేమ గీతాలు పాడుకుంటున్నాం. లోకస్తులకు అర్థమై సావట్లా. ప్రియుడేంది ఆడి బొందేంది అంటున్నాడు వాడు. వాళ్ళకేం తెలుసు? ప్రియుడు కాదు, ప్రాణప్రియుడు. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరేనే, ప్రియమారనామది కోరేనే. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. దేవునికి మహిమ.